వచ్చి పొలకొట్టాడు. నేను పిల్ల అందరం కూర్చుంటే మొత్తం ముక్కలు చేశారు. హోటల్ పండమ్మా వెనకని కూర్చొని మేము కూర్చొని చూస్తుంటే వాళ్ళని ముక్కలు చేసిన కర్రం తీసుకొని బాధారు. వాళ్ళ మార్చలలో వచ్చినట్టుగా దుండగలు అని చెప్పు. కాంగ్రెస్ వాళ్ళు వైసీపీ కాంగ్రెస్ కాదు, వైసీపీ దుండగలు రౌడీలు కొండాలు. నేను పిల్ల కూర్చుంటే పిల్లని అంత బాధేసి పిల్లని కొట్టి పసి పిల్లని ఆ పిల్ల కొట్టారు. ముక్కలు చేశారు మమ్మల్ని. బంగారాలు కోట్లు వేసేసి కూర్చున్నాం మేము ఏమన్నా. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళండి ఫ్యాన్ వాళ్ళు. ఈ హోటల్ని ఎందుకు కొట్టారమ్మా? మీ హోటల్ని ఎందుకు కొట్టారు? మీరు చూస్తుంటే వాళ్ళు వచ్చి కర్రలు తీసుకొని బాధారు. ఎవరు కొట్టారు మిమ్మల్ని? వైసీపీ వాళ్ళు. నీకు తెలుసా వాళ్ళు? వాళ్ళు తలగుట్టలు చుట్టుకొని కొత్త వాళ్ళు అండి. వాళ్ళు కొత్త వాళ్ళు కర్రలు తీసుకొని వచ్చి బాతుంటే ఆనవయ్య కొట్టకాకన్నా కూడా కొడుతుండ్రు. అంటే మీరేమన్నా వేరే పార్టీలు ఏమైనా తిరుగుతారా? అబ్బాయి ఏం లేదు, అసలు నాకు ఆ పార్టీ సంగతి తెలియదండి. అసలు నాకు దుర్వేద లేదు. వాటిలో పెట్టుకొని ఇంట్లోనే ఉంటుంటా. అసలు ముచ్చటే మాట్లాడు. అసలు ముచ్చటే రాదు మాకు. వచ్చిన కర్రలు తీసుకుని ముక్కలు బాధాను. వైసీపీ దుండగలు ఎట్లా అరాచకం చేశారు చూడండి సార్. మేమేం చేయాలి? మేము ఊరక లోన కూర్చున్నాము, మొత్తం పగల కొట్టారు వాళ్ళు. కమ్మించి మేలకొని ఉన్నారు వైసీపీ దుండగలు. ఎందుకు జరిగింది ఇలా? వాళ్ళు కొట్టుకుంటున్నారు, మేము ఇక్కడ కూర్చొని ఫోన్తో ఆడుకుంటున్నాము. ఫోన్తో ఆడుకుంటుంటే ఎగబడి మొత్తం కొట్టి మొత్తం నాశనం చేశారు. నీ ప్రమేయం లేదా? నాకు మా సంబంధం లేదు, మా సంబంధం లేదు అసలుకి. మళ్ళీ వస్తున్నట్టుంది.